రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు మేము సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ మంచి పోషక విలువలు కలిగిన ఆహారం పిల్లలకు అందిస్తున్నామని తెలిపారు. నూతనంగా పెంచిన డైట్ ఛార్జీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 2014 నాటికి 72,450 కోట్ల రూపాయలు. ప్రభుత్వంతో పాటు కొన్ని కార్పొరేట్ బ్యాంకుల ద్వారా అప్పులు చేసింది. 5,893 కోట్ల రాష్ట్ర విభజన జరిగే నాటికి అప్పు ఉంటే అవి 95,000 కోట్లకు పెరిగింది. 10 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 7,23,000 కోట్లు చేసింది. అదే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. మేము కూడా అప్పులు చేశామని అంటున్నారు. మీరు చేసింది తినేందుకు, మేము చేసేది అప్పు కట్టేందుకంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఇక మా ప్రభుత్వం ఏర్పడ్డాక 50,000 కోట్లు, మేము అప్పు వడ్డీ కలిపి 66,726 కోట్లు చెల్లించాం. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు 6,400 కోట్లు ఉండేది. ఇంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి తగుదనమ్మా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద అరుస్తా ఉన్నారు. 10 ఏళ్లు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టి అన్నంలో పురుగులు వంటివి వచ్చాయి. మళ్లీ తిరిగి రెసిడెన్షియల్ స్కూల్లో టాయిలెట్ సరిగా లేవని మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నది మీరే కదా అంటూ భట్టి ప్రశ్నించారు. మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 66,000 కోట్ల రూపాయలు అప్పు కడుతూ రైతులు అప్పు కడుతున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్ల రైతులు అప్పు కట్టలేదు. రైతు భరోసా 7,625 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఇక 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పంట నష్టపోయిన రైతులను పట్టించుకోలేదు. రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తుంది. భూమి లేని నిరుపేదల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ప్రభుత్వం వెనుకడుగు వేయటం లేదు. డిసెంబర్ 28వ తేదీన మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తుంది. రైతుల పక్షాన, వ్యవసాయ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. సీఎం పైన, ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. 56,000 మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందించాం. ఇంకా 22,000 కోట్ల బడ్జెట్ తో 3,500 ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రతిపక్ష పార్టీ వాస్తవాలను అవస్థాలుగా చూపించే ప్రయత్నం చేస్తుందని బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.